అందరికి. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వచ్చి ఏంటంటే వెజ్ బిర్యానీ అనేది చేస్తున్నాను. అది ఎలాగా ఏమి కావాలో మనం చూసేద్దామండి. వెజ్ బిర్యానీ వచ్చి కేజీ చేసుకుంటున్నానండి. మనకి వెజ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పెద్దలిపాయలు, పుదీనాకు, కొత్తిమీర, ఇవ్వండి. బఠానీలు, పచ్చ బఠానీ వేయాలి, నాకు అవి దొరకలేదు, నేను ఇవి వేసుకుంటున్నానండి. మిల్ మేకర్లు, జీడిపప్పు, యాలక్కాయలు, చెక్క, లవంగాయలు, పలవాకులు. మనం ఎలా తయారు చేసుకునేదో మనం ఇప్పుడు చూసేసేద్దామండి. చేసుకున్నాం. మనం ఎడర్పులాగా ఉన్నదాన్నే పెట్టుకోవాలండి. ఆయిల్ పోసేసేసుకున్నాము. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి కదా. ఆ ఆయిల్ ఈటెక్కినాక మనం వేసుకోవాల్సినవన్నీ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఈటెక్కింది. ఇప్పుడు మనం జీడిపప్పు అనేది వేయించుకోవాలి కదా. ఇదిగోండి, ఇప్పుడు జీడిపప్పు అయితే వేగిపోయినాయి. అవి తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. అవి వేగిపోగానే ఫస్ట్ చెక్క వేసుకోవాలి, తర్వాత లవంగాయలు వేసుకోవాలి, ఆ తర్వాత యాలక్కాయలు వేసుకోవాలి, ఆ తర్వాత మనం పలవాకులు ఉంటాయి కదా, ఈ 2 ఆకులు వేసుకోవాలండి. ఇక అవి కొంచెం వేగంగానే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయల మట్టికి బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగినాకే మనం నెక్స్ట్ ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగిపోయినాయి. ఇక ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక అవి కూడా కాస్త మగ్గాలి. ఇదిగోండి, టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం కళ్ళ తిప్పుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు సగం మగ్గినాక అప్పుడు మనం నెక్స్ట్ ఇంకా కూరగాయలు ఉంటాయి కదా, ఆ కూరగాయలు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఎమ్మటెమ్మటే అన్నీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు నేను బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే చేసుకున్నాను. అవి కూడా కాసేపు మగ్గినాక కళ తిప్పేసుకొని అవి కూడా మగ్గాలండి. అవి మగ్గినాక మన నెక్స్ట్ ఇక పచ్చిమిరకాయలు, పుదీనాకు ఉన్నది కదా, అవి కూడా వేసుకోవాలండి. కానీ అప్పుడప్పుడు మనం చికెన్, మటన్ బిర్యానీ కాకుండా ఇట్లా వెజ్ బిర్యానీ కూడా తింటే చాలా హెల్త్ కూడా మనం చాలా మంచిదండి. ఇదిగోండి, ఇంకా కాస్త మగ్గాలి. ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం టైం పట్టింది కదా, బీన్స్ కానీ. ఇదిగోండి, ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మిల్ మేకర్లు, మన బఠానీలు వేసేసుకోవాలి. వేసుకొని ఇక పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనాకు వేసేసుకోవాలండి. ఇంక ఇవన్నీ వేసేసుకొని కళ్ళ తిప్పుకొని మనం కాసేపు మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకుందంటే ఎంత మగ్గితే అంత బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇక కాస్త పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా నేను కళ్ళ తిప్పుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ అనేది వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటాం. ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇక తిప్పేసుకున్నానండి. వీటిలో మనకి మనం ఎన్ని కూరగాయలంటే అన్నీ వేసుకోవచ్చండి. నాకు కొన్నే దొరికినాయి కాబట్టి నేను కొన్ని వేసుకున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కాసేపు మగ్గనిస్తే మనకు ఆ పచ్చి వాసన అనేది పోయి కమ్మన వాసనకి బాగా టేస్ట్‌గా బాగుండిద్దండి. ఏదైనా సరే మనం వేసిన ప్రతిది బాగా ఏగాలండి. ఏగితేనే ఏగిందంటేనే టేస్ట్ అనేది బాగా కుదిరిద్ది. కానీ మన పొయ్యి మట్టుకి సిమ్‌లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి. హైలో పెడితే ఏగిపోతాయి గానీ ఉడకవు. సిమ్‌లో పెట్టుకుంటే ఏందంటే మగ్గుతా ఉంటాయి. అట్లా మధ్య మధ్యలో మనం తిప్పుకుంటా ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు నేను ఉప్పు, కారం అనేది ఏసేసుకుంటున్నాను. ఉప్పు ఒక చెంచాన్నర ఏసుకున్నానండి. కారం 2 చెంచాలు ఏసేసుకున్నాను. ఉప్పు సాలపోతే మనం తర్వాతైనా కలుపుకోవచ్చు. ఉప్పు మట్టుకు ముందుగా తక్కువగానే ఏసుకోవాలి. ఇక ఆటిని కూడా తిప్పుకొని మూత పెట్టుకున్నాను. అది కూడా కాసేపు మగ్గితే ఇంకా బాగుండదు కదా అని. ఇంక ఇప్పుడైతే మొత్తం ఏగిపోయినాయండి. మనం వేసుకున్న దాంట్లో కూరగాయలు గానీ, బఠానీలు గానీ, మిరపకాయలు చక్కగా బాగా ఏగినాయి. కమ్మన వాసనొస్తుంది. నేను 1 కేజీ బియ్యానికి 6 గ్లాసులన్నర నీళ్ళు పోసుకున్నానండి. ఇదిగోండి, నాకు కేజీ బియ్యానికి 3 గ్లాసులు బియ్యం అయితే వచ్చినాయి. అందుకని నేను 6 గ్లాసులున్నర నీళ్ళు పోసుకున్నాను ఆ పెద్ద గ్లాస్‌తో. ఇంకా నీళ్ళయి పోసేసుకున్నాక ఇప్పుడు మనం తిప్పుకొని పెట్టుకోవాలండి.
కలదిప్పి పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనం ఎసురనేది తిరగలినాక ఇక అప్పుడు బియ్యం వేసుకోవాలి. ఈ లోపల మనం బియ్యం అనేది కడుక్కొని ఉంచుకోవాలి. ఆ బియ్యం కడిగి పక్కనైతే నేను పెట్టేసేసానండి. ఇగోండి ఇప్పుడైతే ఎసురు తెరిలింది. ఎసురు తెరంగానే మనం బియ్యం మొత్తం వేసేసుకోవాలి. ఇంకా ఏసేసుకున్నాక ఒకసారి మనం కలతిప్పి పెట్టుకోవాలండి. కలతిప్పి పెట్టుకుంటే ఇక మనం కొంచెం సేపు అట్లా కొద్దిగా ఉడకనిచ్చేసి ఇంకా సిమ్‌లో పెట్టేసామంటే మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిద్దండి. అసలు చూస్తుంటే మటికి కలర్‌ఫుల్‌గా భలేగా ఉందండి అసలా. నోరు మట్టికి ఆ కమ్మనాస్న ఎంత కమ్మనాస్న అవుతుంటే నోరైతే నాకు భలే ఊరిపోయిందండి. నాలా జాలం వేసిద్దంటారు అలాగొచ్చిందండి. ఎప్పుడు ఉడికిద్దా అనేది ఎదురు చూసాను. ఎందుకంటే మన వెజ్ బిర్యానీ తిన్నా గూడా మనకి పొట్టకు గూడా హెల్తీగా ఉండిద్ది. ఎందుకంటే మటన్ మాంసం కూర బిర్యానీ తింటే అది ఒకలాగుండిద్ది. ఇదిగోండి ఇప్పుడు నాకు వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం తినేసేద్దామండి దాన్ని. నేనైతే దాంట్లోకి మంచి ఐటెమ్సే చేసుకున్నానండి. అదేమిటో చూసేసేద్దామా? ఇదిగోండి ఇంకా బిర్యానీ అనేది ప్లేట్‌లో పెట్టేసేసుకున్నాను. నేను దాంట్లోకి ఏమి చేసుకున్నానో అనుకుంటున్నారా మీరు? మాంసమా? చికెనా? ఏందో అనుకుంటున్నారా? అలా అనుకుంటే మటుకు పప్పులో కాలేసినట్టే. లేదండి. మిల్ మేకర్ కూర చేశానండి. అస్సలు ఆ కూర చూస్తుంటే కలర్‌ఫుల్‌గా మనకు మాంసం కూర చూసినట్టే ఉంది కదండీ! భలే ఎంత టేస్ట్‌గా అంత బాగుందనుకుంటున్నారండి బిర్యానీ మటికి. ఇక పెరుగు చట్నీ కూడా చేసుకున్నానండి. అసలు ఎంత కమ్మగా ఉందో అసలు వెజ్ బిర్యానీ తింటుంటే ఇంకా తినాలనిపించిందండి. ఇదిగోండి ఎట్టకేలకు నా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సరే ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి నేను.